అందరూ ఊహించినట్టుగానే ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కు ముందు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది. అందుకు బదులుగా సంజు శాంసన్ను జట్టులోకి తెచ్చుకుంది. దాంతో సీఎస్కే తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 12 ఏళ్ల పాటు జట్టులో కీ ప్లేయర్గా కొనసాగిన జడేజాను సంజు శాంసన్ కోసం వదులుకుంటారా అంటూ సీఎస్కే ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్స్ ప్రశ్నిస్తున్నారు. దాంతో ఈ విషయంపై స్పందించిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ జడేజాను వదులుకోవడానికి అసలు కారణం ఏంటో వివరించాడు. అతనేం చెప్పాడంటే, ప్రస్తుతం సీఎస్కేకు టాప్ ఆర్డర్లో ఇండియన్ బ్యాటర్ కావాలని సీఎస్కే మేనేజ్మెంట్ భావిస్తోంది. కానీ వేలంలో ఎక్కువ మంది భారత బ్యాటర్లు లేరు. దాంతో ట్రేడ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాం. అందుకోసం జడేజాను వదులుకోవాల్సి వచ్చింది. కానీ చాలా కాలం నుంచి సీఎస్కేలో కీలక ఆటగాడిగా ఉన్న జడేజా వంటి ప్లేయర్ను వదులుకోవడం అనేది చాలా టఫ్ డెసిషన్. కానీ ఏం చేస్తాం, మాకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు జట్టు ఆటగాళ్లతో టీం మేనేజ్మెంట్ చర్చించింది. వాళ్ళు ఒప్పుకోవడంతోనే ఈ ట్రేడ్ డీల్ జరపడానికి నిర్ణయించుకుంది. ఈ విషయంలో రవీంద్ర జడేజా కూడా సానుకూలంగానే స్పందించాడు. ఇక శామ్ కరణ్ను వదులుకోవడం కూడా కఠినమైన నిర్ణయమే. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా తమ కెరియర్లో చివరి దశలో ఉన్నారు. కాబట్టి టీంను స్ట్రాంగ్గా తయారు చేసుకోవడానికి, సంజును టీంలో తెచ్చుకోవడానికి వీళ్ళిద్దరూ మంచి ఆప్షన్ అని మేము భావించాం. సంజు శాంసన్కు ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది. అతను ఇప్పటికే 4500+ రన్స్ చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. అయితే శాంసన్ కోసం జడేజాను వదులుకోవడం సీఎస్కే ఫ్యాన్స్కు నచ్చదని మాకు తెలుసు. కానీ మాకు మరో ఆప్షన్ లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎస్కే ఫ్యాన్స్ చాలా మెసేజ్లు కూడా చేశారు. కానీ జట్టు మేలు కోసం మార్పులు చేయాల్సిందే. అప్పుడే భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పట్లానే మెరుగైన ప్రదర్శన చేస్తుందని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. ఇక సీఎస్కే ఫ్యాన్స్ బాధపడుతున్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో తిరిగి రావడంపై జడేజా సంతోషం వ్యక్తం చేశాడు. జడేజా మాట్లాడుతూ, ఆటగాడిగా నాకు తొలి అవకాశం ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. తొలి సీజన్లోని నాకు ఐపీఎల్ టైటిల్ విజయాన్ని రుచి చూపించింది. ఇన్నాళ్లకు నా హోమ్ టీంకు తిరిగి రావడం ప్రత్యేక అనుభూతినిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ నాకు కేవలం జట్టు మాత్రమే కాదు, నా సొంత ఇల్లు లాంటిది. రాజస్థాన్ రాయల్స్తోనే నేను తొలి టైటిల్ గెలిచాను. ప్రస్తుత టీంతో ఇలాంటి విజయాలు మరిన్ని సాధిస్తామని ఆశిస్తున్నానంటూ రవీంద్ర జడేజా పేర్కొన్నాడు.